హాయ్ అండి, అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. అందరూ ఎలా జరుపుకున్నారు వరలక్ష్మి వ్రతాన్ని? నేనైతే మనకు ఉన్న దాంట్లో తృప్తిగా జరుపుకోవడంలో ఉన్న సంతోషము ఇంకా దేంట్లో ఉండదు కదండి. ఆడంబరాలకు పోయి అది ఇది అని తెచ్చి అలా లేకోకుండా మనకున్న దాంట్లో సంతృప్తిగా మన మనస్సుని అమ్మవారికి అర్పించి మనకి నచ్చిన విధంగా చేసుకుంటే ఆ తృప్తే వేరు కదా. నేనైతే ఈరోజు ఇలా చేసుకున్నాను. నేను మామూలుగా అయితే వారం వారం ఏదో ఒక ప్రసాదం చేసి అయితే మాత్రం పెడతానన్నమాట. ఈరోజు వచ్చేసి ఇలా చేసుకున్నాను నా వరలక్ష్మి వ్రతాన్ని. అమ్మవారిని చూసారు కదా, చాలా బాగుంది కదా అమ్మవారు. నేనైతే ప్రతిసారి ఇలా ఒక్కొక్క వారం ఒక్కొక్క రకంగా అలంకరించుకుంటాను. వరలక్ష్మి వ్రతం రోజు వచ్చేసి ఇలా మొహం పెట్టి చేసుకుంటాను. ఒక్కొక్కసారి ఉత్త కలశం పెట్టి చేసుకుంటాను. నాకు ఓపిక ఉండేంత వరకు నైవేద్యాలు చేసి 5 కానీ 3 కానీ అట్లా పెట్టుకుంటాను అనమాట. ఈరోజు అయితే అమ్మవారికి ఎంతో ఇష్టమైన శనగబేడల పాయసం అయితే చేశానండి. చూసారు కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. పైగా ఇట్లా అమ్మవారి దగ్గర పెట్టినదైతే ఇంకా ప్రసాదం చాలా టేస్ట్గా ఉంటుంది కదా. మీరేమేమి చేశారు ప్రసాదాలు, మీ పూజ ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నా పూజ అయితే ఇలా చేసుకున్నానండి. మీరందరూ కూడా పూజ బాగా చేసుకున్నారా? నాకు వచ్చేసి కామెంట్లో చెప్పేసేయండి. వీలైతే నచ్చింటే ఒక లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. బాయ్.